తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో లండన్లో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుండి తెలంగాణ వాసులందరూ హాజరయ్యారు. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ కూడా పాల్గొన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న ఎన్ఆర్ఐలను అభినందించారు. దేశం కాని దేశంలో ఉన్నా కూడా సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం మర్చిపోలేదు. ఖండాంతరాలు దాటినా కూడా మన పండుగలను మాత్రం వదలలేదు. లండన్లో జరిగిన బోనాల సంబరాలు చూస్తే ఇది నిజమని నమ్మక తప్పదు. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో కన్నుల పండుగ బోనాల పండుగ జరిగింది. బ్రిటన్ నలుమూలల నుంచి వచ్చిన తెలంగాణ వాసులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. విదేశంలో తెలంగాణ పండుగను ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ లండన్లో జరపడం కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు. ఉద్యమంలో ఎన్ఆర్ఐ పాత్ర గొప్పదన్న స్వామి గౌడ్, ఉద్యమ సమయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ వీధుల్లో జై తెలంగాణ అంటూ చేసిన పోరాటం అందరిలో స్ఫూర్తిని నింపిందని అన్నారు. ఎన్ఆర్ఐలు తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరును ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి అక్కడి వారికి స్వామి గౌడ్ వివరించారు. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ కాదు, ప్రపంచ పండుగగా మారింది. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గా మారింది బోనాల పండుగ. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను, క్యాన్బెరాకి వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను, వాషింగ్టన్కి వెళ్ళాను, ఈ రోజు లండన్కు వచ్చాను. ఎక్కడ చూసినా తెలంగాణ బిడ్డలు మన సంస్కృతి చాటుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మీరు ఇక్కడ సమావేశం పెడితే అక్కడ బాంబులు వెళ్ళినాయి. లండన్ లో మీటింగ్ పెడితే లండన్ హై కమిషనర్ ముందు ఇప్పటిదాకా ఇక్కడ జరగనటువంటి ఘటన, ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ లండన్ పురవీధుల్లో. అనంతరం బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న స్వామి గౌడ్ ను తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. బోనాల ఊరేగింపు తర్వాత ఏర్పాటు చేసిన వేడుకల సభలో గత 3 ఏళ్లుగా నిర్వహించిన కార్యక్రమాల వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కోసం నిర్వహించిన ర్యాలీలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే బోనాల వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ బోనాల సంబరాల్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ వంటకాలు అందరికీ నోరూరించాయి.